వారు జీవితంలోనూ ఏ విధంగా వారు ముందుకెళ్ళారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మొట్టమొదటి ఎవరున్నారో ఆదాము అవ్వ, వారికి ఇచ్చిన సంతానం కయ్యూను హేబేలు. ఇక్కడ కయ్యూని జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న సంతానం ఎంతమంది? ఉన్నదే నలుగురే. మరి దేవుని యొద్దకు రావాలని చెప్పి వారు నడిపించింది ఎవరు? అంటే వేరే వారి దగ్గర వినటానికి అక్కడ ఎవరు జనాంగం ఎవరు లేరండి. కేవలం ఉన్న తల్లిదండ్రులు ఇద్దరే. ఆ తర్వాత దేవుడు. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పించారు. మరి తల్లిదండ్రులకి ఎవరు నేర్పించారు? దేవుడే నేర్పించారు. ఇక దేవుడు ఏమని నేర్పించారు మనకి? తన సన్నిధానంలోకి నడవాలని చెప్పి, దేవుడి సన్నిధానంలోకి నిలవాలని చెప్పి దేవుడే నేర్పించారు. దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం, అది నిత్యము వెళ్ళాలి. అది దేవుడు ఇచ్చేటువంటి సూచన. అంటే దేవుడి సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలండి? అక్కడ దేవుడు సిద్ధపరిచిన మార్గం అండి. ఆదాముగా ఒక నేర్పించింది దేవుడే. ఇప్పుడు అందులోంచి మనం దేవుడి చిత్తాన్ని గ్రహించుకుని అదే మనం కొనసాగించుకునే వారునే ఉండాలి. అంటే మన ఆదిలో ఉన్న మన పితరులకు ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు, నా సన్నిధానానికి మీరు రండి అని. మొట్టమొదటి మనం దేవుని సన్నిధానాన్ని వెతికేవారునే ఉండాలి. మరి దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే మనం ఏ విధంగా వెళ్ళాలి? ఎందుకంటే దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ముందు ఆయన మాట గౌరవించాలి, ఆయన హెచ్చించాలి, ఆయన సన్నిధిలో నిలవడానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలి. దేవుడు చెప్తేనే వాళ్ళు దేవుని యొద్దకు వచ్చారు. మరి నేర్చుకున్న దాన్ని బట్టే దేవుని యొద్దకు రావాలి. మరి దేవుని యొద్దకు రావాలి అంటే మనం ఏ విధంగా రావాలి? ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మనం కొన్ని నియమాలు పాటించుకుంటామండి. ఇంటికి వెళ్తున్న వచ్చి ఎదుగుకి వెళ్తామని ఏదో ఒకటి సిద్ధపరచుకుని దాన్ని తీసుకుని వెళ్తాం. అలాగని ఇక్కడ కయ్యూను హేబేలు కూడాను కొన్ని వాటిని సిద్ధపరచుకుని వాటి ద్వారానే దేవుని యొద్దకి వస్తున్నారు. కానీ ఇక్కడ దేవుని చిత్తం ఏమిటి? మనం ఏ విధంగా దేవుని యొద్దకు వెళ్ళాలి? మనం ఇప్పుడు అందరూ కూడా దేవుని యొద్దకు వస్తున్నామంటే దేవుడు మనకి ద్వారా నేర్చుకునే విధానాన్ని బట్టి, పెద్దవాళ్ళు నేర్పిన దాన్ని బట్టి, పెద్దవాళ్ళకి దేవుడు నేర్పిన దాన్ని బట్టి ఆయన సన్నిధాన్ని వెతకడానికి మనం వస్తున్నామండి. కానీ ఏ విధంగా రావాలి దేవుని వద్దకి, ఏ విధంగా దేవుని సన్నిధానం సమీపించేవారమని మనం తెలుసుకోవాలండి. మన జీవితాలు దేవుడు కట్టాలి అంటే, దేవుని ద్వారా సమస్తం సమకూర్చబడాలంటే ముందు దేవుడి ఉద్దేశం ఏమిటో తెలుసుకునేవారు ఉండాలి. అది మనం దేవుని యొద్ద నేర్చుకోవాలండి. మరి దేవుని ఉద్దేశం ఏమిటి? మన ఆది కాండంలో ఉంటుంది చూడండి, 17వ అధ్యాయంలోను. 17వ అధ్యాయంలో మొదటి నుంచి చూడము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుదును అని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారండి? ఇది ప్రభు చిత్తం అండి. అంటే మనం దేవుని సన్నిధిలో నడుస్తూ అంటే దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నాం, మనం దేవుని చేత నడిపించబడుతున్నాం.
దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కానీ ఆయనలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన మనతో ఉన్నారు కాబట్టి, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? నిందారహితముగా ఉండాలని అని చెప్తామండి. ఎప్పుడైతే మనం నిందారహితంగా ఉంటామో ఆయన మనతోనూ ఒక నిబంధన చేస్తారు. ఆ నిబంధన ద్వారానే దేవుడు మనం ఆశీర్వదిస్తారండి. మరి దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు ఆయన వయసు ఎంత? 99 సంవత్సరాలు. మరి అబ్రహాం దేవుని పిలిచినప్పుడు ఎంత వయసు? 75 సంవత్సరాలు. మరి 12వ అధ్యాయంలో ఉంటుందండి. నాలుగో వచనం. 75 ఏండ్ల ఈడిగలవాడు అంటే 75 ఏండ్ల ఈడిగలవాడు అప్పుడు కానానికి బయలుదేరి వెళ్ళారండి. కానీ ఇక్కడ ఇంకో విశేషం అండి. కానానికి బయలుదేరి మొట్టమొదటి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట్లాడి కాడి నుంచి కల్దీండి నుంచి ఆయన ఊరు అనే ప్రదేశానికి కొద్ది రోజులు ప్రయాణం చేసి అబ్రహాము తండ్రి గారు అది సహోదరులను తీసుకుని బయలుదేరి వెళ్ళినప్పుడు కొద్ది రోజులు ఆ ఊరు అనే ప్రదేశంలో కూడా ఉండిపోయారండి. అప్పటికే దేవుడు పిలిచిన పిలుపుని బట్టి మరి బయలుదేరి వెళ్ళి ఆరాను వరకు వచ్చారు. ఆరానులోనే ఊరు అనే ఊరి దగ్గరికి వచ్చారండి. మరి అక్కడికి వచ్చేటప్పటికి అప్పటికే కొద్ది రోజులు ఉండిపోయారు కాబట్టి అక్కడ కూడా తెరాహు చనిపోయాడు కాబట్టి అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నారండి. 15 సంవత్సరాల వరకు ఉండొచ్చు అక్కడ. మరి అప్పటికే దేవుళ్ళు వెంబడించడం మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయిపోతుంది. మరి ఇక్కడ అబ్రహాముకు దేవుడు చెప్పినట్టు ఎంత వయసు? 99 సంవత్సరాలండి. అంటే దేవుడు మరి పిలిచిన వెంటనే మనల్ని నిందారహితులుగా ఉండండి అని దేవుడు చెప్పటం లేదండి. మన దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి, మనం దేవుళ్ళు నేర్చుకుంటూ ఉండేవారునే మనం దేవుడు తెలుసుకోవాలి, దేవుని ద్వారా నడుచుకోవాలి. మనం ముందుకు వెళ్ళే కొలదిని దేవునికి మనం అత్యంత సన్నిహితంలోకి వెళ్ళేవారునే ఉండాలండి. అది మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళిన వెంటనే అన్నిటిలో కూడా వారు నేర్చుకోగలుగుతారండి. అంటే వాళ్ళు నేర్పిన పద్ధతిలో బట్టి ముందు జీవితం వారికి ఉంటుందండి. అలాగని దేవుని సన్నిధానంలో మనం నేర్చుకున్న విధానాన్ని బట్టి దేవునిలో మనం అది నిలవగలుగుతామండి. అందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? దగ్గర 24 సంవత్సరాలండి. 24 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత దేవుడు ఇక్కడ స్పష్టంగా కనపడి నీవు నా సన్నిధానంలో నువ్వు నిందారహితుడుగాను ఉండుము, నేను నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించుదును. హల్లెలూయా. ఇది మనం మర్చిపోకూడదు. మన అందరి జీవితాలకు వర్తిస్తుందండి. దేవునిలో నడుస్తున్నాం మనం, కానీ మనం నడిచే విధానం దేవునికి అత్యంత సన్నిహితంలోకి తీసుకుని వెళ్ళే విధంగా ఉండాలి. అందుకోసం మనకి అనేక రకాల పరీక్షలు వస్తూ ఉంటాయి. 24 సంవత్సరాలండి. 24 సంవత్సరాల్లో కూడాను దేవునితో నడుచుకుంటూ ఉన్నాడు, దేవునిలో నేర్చుకుంటూ ఉన్నాడు. ఇంకా దేవుడు మాట్లాడే సమయం వచ్చింది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు అప్పుడు ఆయన పేరు అబ్రామే, కానీ దేవుడు నిబంధన చేసిన తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడండి. అందుకే దేవునితో మనం నడుస్తున్నాం. ఆ నడుచే విధానంలోనూ ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా మార్చబడుతూ ఉంటామో అప్పుడు మన జీవితం కూడా మారిపోతుంది. ఏ విధంగా మారుతుంది? అబ్రహాముగా ఉన్నవారు అబ్రహాముగా మార్చబడ్డారు. ఇక ముందు చదువు మందులను మరి అబ్రహాముగా ఆయన ఎప్పుడు మార్చబడ్డాడండి?
అందుకే మన పేరు దేవుడు మార్చాలా లేదా మనం మార్చుకోవాలా? ఎందుకంటే బాప్తీసం తీసుకున్న వెంటనే మన పేరు మనం మార్చేసుకుంటాం. బాప్తీసం అంటే దేవుడు నడవటం అనేది నిబంధన. కానీ ఇక్కడ నిజంగా ఎవరు మార్చాలి మన పేరు? దేవుడు మార్చాలి. ఎప్పుడు మారుస్తారు ఆయన? దేవుడికి మనం ఎప్పుడైతే ఉన్నతమైన విలువనిస్తామో, దేవుడి సన్నిధిని ఎప్పుడైతే మనం గౌరవించుకుంటూ దేవునితో కలిసి నడుస్తామో, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాం మొదలుపెట్టినప్పుడు ఆయనే మనకు గుర్తు చేస్తారండి. నువ్వు నా సన్నిధిలో నిలిచి ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు నుంచి నిందారహితుడిగా ఉండవలెను, నిన్ను నీ పేరు కూడా మారుస్తానని చెప్పి అబ్రాహాము నుంచి అబ్రహాంగా మార్చారండి. అంతేకాదు సారాయి కూడా, అంతకుముందు ఆమె పేరు ఏం పేరు? సారాయి. కానీ ఆమె పేరు సారాగా మార్చబడింది. ఈ ఇద్దరు పేర్లు ఎవరు మార్చారు? దేవుడే మార్చారు. అలాగే మన జీవితంలో ఎప్పుడూ కూడాను మన జీవితం మారాలి అంటే, మనకి దేవుడే మనకు పిలవాలి అంటే ఖచ్చితంగాను దేవుని సన్నిధానంలో మనం గుర్తుంచుకోవాల్సింది దేవుని చెప్పిన మాటలు చక్కగా విని ఆయన మొదట గౌరవించుకునే వారమునే ఉండాలి. అధిక శక్తి సంపన్నుడైనటువంటి దేవుడిని అన్నారు. ఆయన మించిన వారు ఎవరు లేరండి. ఆయన సన్నిధానంలో మనం నిలిచి ఉన్నాం. అందుకే దేవుని సన్నిధానం ఎప్పుడు కూడా విడవకూడదు. దేవుని సన్నిధానం చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఆయన సన్నిధిలో నిత్యం నిలవటానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలి. అందుకే అది అక్కడ ఆదాము అవ్వను పిల్లలకు నేర్పించారు కాబట్టి ఆ విధానాన్ని కయ్యూను కూడా అవలంబించుకున్నారు. కయ్యూను హేబేలు కూడా వచ్చి దేవుని అక్కడ ఆరాధించుకోవడానికి వచ్చారు. కానీ ఆరాధించడానికి మనం అవలంబించిన పద్ధతి అక్కడ దాన్ని బట్టే మన జీవితాలు ఉంటాయి. అంటే మనం అందరూ నేర్చుకునే దాన్ని బట్టే ఉంటాయి. మరి ఏమి నేర్చుకున్నాం మనం? ఎందుకంటే ఇక్కడ మరొక సందర్భంలో చూడండి, 1 యోహాను పత్రిక 1:9 చదువు. మొదటి యోహాను 1:9 నుంచి 10 వస్తున్నారు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వారును నీతివంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మొట్టమొదట దేవుని సన్నిధానానికి మనం ఆయన సన్నిధానం నిలవడానికి ప్రయాసపడుతున్నట్టు మనం గుర్తుంచుకోవాల్సింది మన పాపములు క్షమించబడాలి. అది ఆ విధంగా ఎప్పుడు ఆ పాపం క్షమించబడతాయి? సహవాసం అండి. అన్యోన్య సహవాసంతో నడుచుకుని ఎడల అది కుమారుని విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటామో అప్పుడు మన మీద ఉన్నటువంటి పాపములన్నిటి కూడాను మనం విమోచించి కొత్త జీవితాన్ని మనకి దాన్ని అనుగ్రహిస్తుంది. మనము చెయ్యలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చెయ్యి వారగుతుము. ఎందుకంటే దేవుని వెతుకుతున్నాం, కానీ మన ఆలోచన తీరు ఎలాగ ఉండాలి? ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన జాగ్రత్తగా నేర్చుకోలేదనుకోండి మన జీవించే విధానం మార్పు రాదు. ఏ విషయంలో అయినా సరే అక్కడ మనం దేవునికి ఎలా కనపడాలండి? నిందారహితంగా. అంటే ఇక్కడ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలండి. మొట్టమొదటి మన విశ్వాసం. ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపం, మరి దేవుని సమీపించినప్పుడు కూడాను మన పాపులుగానే వచ్చాం, పాపంలో నిలిచి ఉన్నాం. మరి ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన విధానంలో నిబంధనకు లోబడి ఉన్నామో ఆ నిబంధన ప్రకారం దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి తన కుమారుని రక్తం ద్వారా మనల్ని విమోచించారు. అది నమ్మి ఆయన అనుసరిస్తూ వస్తున్నాం. మన నమ్మకం ఏం చేసింది? అది మనకి పాపంలో విమోచించింది. ఆ నమ్మకంతోనే మనం ప్రభువుని సమీపించేవారునే ఉండాలి. నా పాపములను పరిహరించగలడు. మొట్టమొదటి దేవునికి దగ్గర రావడానికి మనకి కారణం ఏమిటంటే మన పాపములకి పరిహారం అని.
ఆయన పాపం నుంచి విమోచించేవాడు. కాబట్టి ఆయన సమీపించి నేను అక్కడ పరిశుద్ధంగా మార్చబడతాను. ఇది దేవునికి దగ్గర రావడానికి మొదటి కారణంగా ఉండాలి. మన పాపములమని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆదామ ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశారో దేవుని సన్నిధిలో దూరం అయిపోయారు. అంటే వాళ్ళిద్దరు బయటకు గెంటి వేయబడ్డారు. కానీ దేవుని సమీపించాలంటే ఖచ్చితంగానే ఒక మార్గం కావాలి. ఆ మార్గము దేవుడు నేర్పించారు. ఇప్పుడు ఆయన సన్నిధానికి రావాలంటే దేవుని వెంబడిస్తున్న వారునే ఉండాలి. కాబట్టి అది ఎవరికి నేర్పారు? అక్కడ ఏబేలుకి నేర్పారు, అదేవిధంగా కయ్యూనికి నేర్పారు. కానీ వారు తీసుకున్న విధానాన్ని బట్టి వారి జీవితాలు కనపడతాయి. ఇంకా ఇక్కడ లేవీలో కూడా చూడు 4:3 చూడము. ప్రజలు అపరాధులగునట్లు అభివృద్ధి అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన యెడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను, అంటే ఆ పాపము చేసి ఉన్నారు కాబట్టి ఆ పాపానికి పరిహారం ఏం చెల్లించాలి? నిర్దోషమైనటువంటి కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఇక్కడ మనకి ఏం తీసుకురావాలి? దేవుని వద్దకి పాప పరిహార అర్థ బలి. దేవుని దగ్గర రావాలంటే ముందు పాప పరిహార బలి ఇవ్వాలండి. పాప పరిహార బలి ఆ రోజుల్లో జంతువుని తీసుకొచ్చేవారు. కానీ ఈ రోజుల్లో మనం ఎవరిని తీసుకురావాలి? అంటే విరిగినెల హృదయం రోజు మన పరిశుద్ధత తీసుకొస్తుందండి. క్రీస్తును చేర్చుకుని క్రీస్తే పాప పరిహార బలి అని మనం గుర్తించి అది దేవుని చిత్తమని గ్రహించి క్రీస్తునే మనం తీసుకుని అప్పుడు దేవుణ్ణి అనుసరించాలండి. మొట్టమొదటి దేవుని దగ్గర రావడానికి సువార్త ఏమిటి? యేసయ్య నీ కోసం పుట్టాడు, ఆయన నీ కోసం మరణించారు. ఇదే ప్రధానమైనటువంటి ఒక మనకి మంచి సువార్త అండి. ఆ సువార్త మనకు ఏమి తీసుకొస్తుంది? నమ్మకం, విశ్వాసం. నేను దేవుని వద్దకు రావాలంటే నా పాప పరిహార బలి కింద ఆయనే నాకు కావాలి. ఆయనని మనం దేవుని వద్దకు తీసుకుని వచ్చేవారు ఉండాలి. ప్రభాదిగా నీ కుమారుడు ద్వారా నేను నీ వద్దకు వచ్చాను, అది ఒక బలి అవ్వాలండి. అంటే మన తరపున ఆయనే బలి అయ్యారు కాబట్టి అది మన తరపున అవ్వాలి. మన తరపున అవ్వాలంటే మన ఇక్కడ ఎవరిని అంగీకరించాలండి? దేవుని అంగీకరించాలంటే మొట్టమొదటి మనం ఒప్పుకోవాల్సింది ఏమిటి? నేను పాపిని, అయ్యా నీ దగ్గర పాపిగానే వచ్చాను, కానీ నీ కుమారుడు తెలుసుకున్నాను, నీ కుమారుడు రక్తం ద్వారా నన్ను కడుగుము, నీ కుమారుని నేను సమర్పించుకుంటున్నానని ఒక బలిని తీసుకుని వచ్చి దేవుని ముందు సమాధానపరుచుకునేవారు ఉండాలి. కానీ దాన్ని గ్రహించుకున్న వారు మాత్రమే చేయగలుగుతారు. అది ముందు గ్రహించుకోవాలి మనం. సామెతల్లో చూడ 14:12 చూడము. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవతి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోకపోతే, దేవుని చిత్తాన్ని బట్టి మనం వెళ్ళకపోతే మనం నడుస్తున్న మార్గం ఎప్పుడు కూడా మనకి సరైనదిగానే కనపడుతుందండి. అనేక మంది త్రోవ తప్పుకోవడానికి ఇదే కారణం అండి. వెళుతున్న మార్గం మాకు తెలుసు. దేవుని ఆధారం చేసుకోకపోతే, వాక్య ఆధారం చేసుకోకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం వెళ్ళకపోతే, దేవుని పక్కన పెట్టేస్తే మనం ఏమనుకుంటున్నామో అదే మనకి నీట్గా కనపడుతుంది. కానీ అది ఎక్కడ తీసుకెళ్తుంది? చదువు మరి. త్రోవ తీయను ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖము ఉండవచ్చు. ఎందుకంటే మనం ఏ విధంగానూ అయినా సరే చూడండి, దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరి మార్గంలో వెళ్ళాలి? దేవుడు ఉద్దేశించిన, దేవుడు సిద్ధపరిచిన మార్గంలో వెళ్ళాలా? మనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళాలా? ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి?
ఇది ఎప్పుడు మర్చిపోకూడదండి. నేను ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గుర్తుంచుకుంటామో, దేవుని ద్వారా నడుచుకోవడం మొదలు పెడతామో, అదే నిందారహితముగా ఆయన సన్నిధానంలో నిలవటం అండి. అంటే మన జీవితం అంతా కూడాను దేవునితో నడుస్తున్న వారమే ఉన్నాం కాబట్టి మన జీవిత కాలం అంతా కూడాను మన మీద నిందలు రాకుండా జాగ్రత్త పడేవారునే ఉన్న. నింద ఎవరు వేస్తారు? అందుకే నిందలు వేసేవారు ఉంటారని ఇంటికి మరి నమ్మొచ్చండి. ఇంతకు ముందే కదా, ఒక అరగంట ముందు ఇక్కడ ఏం జరిగింది? అది అన్నావు మాటే, ఎదుటి వారిని ప్రేమించమని క్రీస్తు చెప్పారా లేదా? నవ్వులాంటివి తీసుకోకపోయేది. అది ఖచ్చితంగా దేవుడు సిద్ధపరిచింది. అది అన్నారని ఆయన మీద దేశమే లేదు. ఖచ్చితంగా ఆయన దేవుడు నడిపిస్తేనే అలా నడుచుకున్నాడు. నిందలు వస్తాయి. ఆ నిందలు ఎందుకు వస్తాయి? మందిరంలో ఉన్నప్పుడే దేవునితో నడుస్తున్నాం అన్నది కాదండి. మనం ఎక్కడున్నా సరే మనతో ఎవరున్నారండి? దేవుడు ఉన్నారు. కాబట్టి ఆయనతో నడుస్తున్నప్పుడు మనం నిందారహితముగా ఉండటానికి మనం ఎక్కువగా అక్కడ ప్రయాసపడేవారు ఉండాలి. ఏ విషయంలోనైనా సరే అవతల వారు మనం దేశించినా సరే ఆ దేశంలో మనం నిలిచి మనం కూడా దేశించేవారు ఉండకూడదండి. ఎందుకంటే మనం అవతల వారు మనం దేశించినాను, మన ఇబ్బంది పెడుతున్నాను, మన కష్టపడుతున్నాను, మన దుఃఖం తెచ్చే విధంగా ప్రయాసపడుతున్న వారు, కానీ వారి ఎడల మనం చూపించవలసింది ఏమిటి? ఎందుకంటే ఎదుటివారు వచ్చి అమ్మేది కొడితే రెండు సంప ఇమ్మని ఎవరు చెప్తారండి? అంటే వారు దేశించారో మనం దేశిస్తే అంటే వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా ఏంటంటే ఇద్దరికి భేదం ఎక్కడుంది? ఇద్దరు తేడా ఎక్కడ ఉంటుంది? ఆ వ్యత్యాసం కనపడాలంటే ఖచ్చితంగా ప్రభు చెప్పిన మార్గంలో నడుచుకునే వారు ఉండాలి. ఖచ్చితంగా వస్తాయండి. మీ తప్పేమీ లేకపోవచ్చు, కానీ అక్కడ నిరూపించుకోవచ్చిన బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత మందేనండి. ఏ విషయంలో సరే మనం అక్కడికి నిందారహితముగా మనం జీవించేవారు ఉండాలి. ఎందుకంటే మనం నడుస్తున్నది దేవునితో నడుస్తున్నాం. మరి ఆయనతో నడుస్తున్నప్పుడు మనం ఏ విధంగానైనా సరే అక్కడ దేవుని వాక్యం మనలో ఎప్పుడు నిలిచి ఉండే విధంగానే మనం జీవించేవారు ఉండాలి. మన ద్వారాను అక్కడ మన మీద నింద రావటమే కాదండి, మనం నడిపించే వారి మీద నింద రాకుండా చూసుకునే వారు మన నడిపించేది ఎవరు? క్రీస్తు అది పరిశుద్ధాత్మ, అదే దేవుని వాక్యం. మరి వాక్యం మనం ఎలా నడిపిస్తుందా అనే విధంగా ఉండకూడదండి. ఎందుకంటే మరి ఆ ప్రేమ కనుక మనం లేని వారమైతే మనం క్రీస్తుతో నడుస్తున్నామా, లోకంతో నడుస్తున్నామా? ఇటువంటివి వస్తాయండి పరీక్షలు. అదే ఏబు కూడా ఎలా వచ్చింది అంటే ఏబని పాపం చేస్తే అవన్నీ పరీక్షలు వచ్చాయా? అక్కడ ఒకే మాట అన్నాడు సాతాను. ఏబుని అనుసరిస్తున్నాడంటే ఊరిని అనుసరించడం లేదు, లాభం లేకుండా నరులు ఎవరో కూడాను దేవుణ్ణి అనుసరించరు. లాభం లేకుండా ఎవరో కూడా దేవుని వెంబడించరు అని వాడు నిందండి. మరి ఆ నింద మనలో వాస్తవమా లేకపోతే అబద్ధమా? లాభం లేకుండా అంతకుముందు ప్రభు ఏం చెప్పారు? ఏబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు సాక్ష్యం చెప్పారండి.
కానీ సాతాను ఏం చెప్తున్నాడు? అది కాదయ్యా, ఈ నరులు ఎవరైనా సరే లాభం లేకుండా నేను అనుసరించరు, అని నేను నిరూపిస్తాను అన్నాడు. మరి ఇక్కడ ఆ విషయంలోనూ ఇక్కడ నిందారహితులు అంటేనే మన మీద నిందలేని వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందా? లేకపోతే దేవుడు మనల్ని ఆ శ్రమలో ఎందుకు నెట్టాలని చెప్పి ఆయన అభిప్రాయం మార్చుకుని లేదయ్యా వదిలేయా అని చెప్పి అనాలా? ఎందుకంటే దేవుడి ఉద్దేశం ఏంటి? అక్కడ మనం అక్కడ నీతిమంతులుగా కనపడటం, అక్కడ యథార్థవంతులుగా కనపడటం, న్యాయవంతులుగా కనపడటం. అది దేవుడు నమ్మారు, అది నమ్మిందే సాక్ష్యంగా చెప్పారండి. కానీ ఇక సాతాను ఏం చెప్తున్నాడు? అదంతా ఒట్టిది, లాభం లేకుండా ఎవరు నిన్ను అనుసరించరు. ఒకవేళ నువ్వు ఆ విషయంలో కంచి తీసేస్తే, అంటే దేవుడు కంచి వేయకపోతే, అంటే దేవుడు ఇచ్చిన దాని మీద కాపుదల లేకపోతే నీ ముఖం మీద దూషించి మరి వెళ్ళిపోతారా? ఇదే ఎందుకు మన శ్రమలు ఎందులో అనుకుంటాం? వేటిని శ్రమలుగా అనుకుంటాం మనం? ఆస్తులు పోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు, స్నేహితులు బంధువులు అందరూ మనం దూరం అయిపోయినప్పుడు, ఎక్కడ మన సమాధానం లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఇదే మనం శోధనగా భావిస్తాం. ఇవన్నీ ఉండాలంటే ఇక్కడ దేవుడు కంచి వెయ్యాలి. దేవుడు ఆ కంచి తీసేస్తే అక్కడ మనం ఎంత మాత్రం నిలవలేమని సాతాను యొక్క మాట్లాడు. మరి ఇక్కడ సాతాను వాస్తవం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు? ఇక్కడ నిరూపించుకోవాల్సింది ఎవరు? కేవలం మనమేనండి. అందుకే ఏ సందర్భమైనా సరే దేవునితో నడుస్తున్నామంటే మనం నిందారహితముగా జీవించేవారునే ఉండాలి. అది మన బాధ్యత. ఇక్కడ మన తప్పు ఉన్నదే, తప్పు లేదు అనేది కాదండి. ఏ స్థితిలో అయినా సరే ఎదుటి వారికి మనం ఏలెట్టు చూపే అవకాశం మనం ఇవ్వకూడదండి. ఎందుకంటే దేవుడు ఆశీర్వించాడు, బాగా ధనవంతులు చేశాడు. ఆ ధనమే మనకు దేవుని దూరం చేసుకునే విధంగా మనం దాన్ని ఒక విగ్రహంగా మార్చేసుకున్నామా? అంటే దేవుడు ఇచ్చిందే మనకు ఒక విగ్రహంగా మారి దేవుడిని పక్కన పెట్టి దాన్ని ఆరాధించేవారుగా మారుతున్నామా? అది కూడా మనకు ఒక శోధనేనండి. అన్ని విషయాల్లో కూడాను, ఏ విషయంలో అయినా సరే మనం దేవుని మొదటి స్థానంలో నిలిపేవారునే దేవుని సన్నిధి ఎటువంటిది? ఇక్కడ ఒక 2 శరణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మీరు అందరికి వచ్చిన పాట ఉంటుంది చూడండి. నీ సన్నిధి పెన్నిది దేవా, పరుగును వచ్చా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధి పెన్నిది దేవా, పరుగును వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని. 1 కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, 1 కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌన సంపద, సిరి సంపద, సంపద సిరి సంపద. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నిన్ను చూడాలని, యేసయ్యా నీ స్వరము వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధి పెన్నిది దేవా, పరుగును
వచ్చా నిన్ను చూడాలని. హల్లెలూయా. మరి దేవుడు ఆశీర్వించారు, మంచి ఆస్తిపరులుగా మార్చబడ్డాము. మార్చబడిన తర్వాత ఇక్కడ దేవుడికి మొదటి స్థానం ఉన్నదా, లేకపోతే సంపదకి మొదటి స్థానం ఉన్నదా? అమ్మా, అదే సాతాను చెప్తున్నాడు. నువ్వు కంచి చేసావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నారు, కానీ కంచి తీయేస్తే వాళ్ళు నీ ముఖం మీద ఉమ్ము పూసి నిన్ను ద్వేషించి వెళ్ళిపోతారు. ఆరోగ్యం ఇచ్చాడు మనకి, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి దేవుని ఆరాధిస్తున్నామా, లేకపోతే ఏ స్థితిలో అయినా సరే మనం ఆరాధించేవారుగాను ఉంటున్నాం. ఏమన్నారు ఆయన? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను. ఆరోగ్యం పోయినప్పుడు ఏమన్నాడు ఆయన? మనం కేవలం సుఖాలు అనిపించడానికి ఉన్నామా, బాధలు అనిపించడానికి మనం తగమా? దేవునికే మహిమ కలుగును కాక. ఇది మనం నిరూపణ చేసుకోవాలండి. మనం ఉన్నతమైన స్థానం దేవుడు పెట్టాడా? పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మన దేవునికి వచ్చే స్థానం ఏమిటి? మొదటి స్థానము. ఆ మొదటి స్థానంలో దేవుని నిలబట్టమే మనం అక్కడ దేవునితో మనం నడవటం అండి. కానీ దాన్ని మనం ఎప్పుడైతే మనం అలా నిలవలేకపోతామో, అందుకే ఇది ఒక మార్గంగా మారుతుందండి. అందుకే ఇక్కడ ఈ కయ్యూని ఏ విధంగా ఉన్నారు? ఆయన దేవుని దగ్గరికి వస్తున్నాడు, కానీ ఆయన్ని జీవించే విధానం ఏమిటి? నేను అన్న అభిప్రాయంలో ఉన్నారండి. అక్కడ పాపం అనేది ఆయన తెలుసుకోలేదు, పాపం విషయాలు ఆయన పట్టించుకోలేదండి. కేవలం ఆయన ఏమనుకుంటున్నాడు? ఆ దేవుడు నాకు ఇచ్చాడు, ఈ పొలం ఇచ్చాడు, ఇవన్నీ మంచి పంట ఇచ్చాడు, ఈ ఆస్తి అంతా మనకి ఇచ్చాడు, ఇందులోంచి తీసుకొచ్చి దేవుని నేను ఆరాధిస్తాను. కానీ దేవుని యొద్దకు రావాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మొట్టమొదటి దేవునికి మన అక్కడ సమాధానం రావాలి. ఆ సమాధానం ఎందులో పోగొట్టుకున్నాం మనం? పాపం విషయంలోనే. పాపానికి మనం అక్కడ ప్రాముఖ్యత ఇవ్వకుండాను కేవలం మన అర్పణలకే మన ప్రాముఖ్యతను ఇస్తే ఆ దేవుడికి ఆమోదయోగ్యంగా ఉంటుందా? అమ్మా, వింటున్నారా? అమ్మా, వాక్యం వింటున్నారా? దేవుని దగ్గరికి రావాలంటే మనం కయ్యూనిలాగా అర్పణ ఏ విధంగా కయ్యూని తీసుకొచ్చిన అర్పణగా తీసుకురావాలా, ఏబేలు తీసుకొచ్చిన అర్పణగా మనం తీసుకురావాలంటే ఏబేలు జీవించిన విధానం వేరు, కయ్యూని జీవించినటువంటి విధానం వేరు. ఇక్కడ కయ్యూని ఎటువంటి విధానంలో వస్తున్నాడు? ముందు పాపాన్ని గుర్తించలేదండి. ఇది మనం కయ్యూని జీవితంలో నేర్చుకోవాల్సిన విధం. ఎందుకంటే ముందు పాపాన్ని గుర్తించుకోలేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నారు? ఆయనతో సహవాసం చేసిన ఎడల, అన్యోని సహవాసం చేసిన ఎడల అప్పుడు ఆయన కుమారుని రక్తము ప్రతి పాపము నుండి మనలను క్షమించి పవిత్రులుగా చేయును. అదేవిధంగా ఇంకా కిందకి వెళ్తే ఏమన్నది? మన పాపంలో ఒప్పుకొని ఎడల, అంటే నీ పాపం చేయలేదని మనం అనుకునే ఎడల మనం ఆయనని అబద్ధికునిగా చేయని వారు అవుతామండి. మరి ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యను. మన పాపం చేయలేదని తలంచుకొని ఎడల ఆయనను, మరి పాపము చేయలేదని తలంచుకోవడం అంటే మనకు అర్థం ఏమిటి? మన తీసుకొచ్చిన అర్పణలోనే కనపడుతుంది. అంటే కయ్యూను ఎటువంటి అర్పణ తీసుకొచ్చాడు? అంటే ఇక్కడ మనకి అర్పణ అంటే దేవుని వద్దకు వచ్చే విధానం అండి. ఆయన వచ్చిన విధానం ఎలాగుంది? కానీ ఒక నీతిమంతుడిగా అనుకున్నాడు, అంతేకాదు దేవుడిని ఆశీర్వించాడు. ఆ ఆశీర్వాదం దేవుడిని కనపరుచుకోవాలని చెప్పి ఆయన వచ్చాడు, కానీ తన పాపిని అన్న విషయాన్ని ఆయన గ్రహించలేదండి. మరి దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మన కోసం ఎవరండి కలవరసులు ఏకమైంది?
అది మనం గుర్తించుకుని ప్రభుతో సాహిత్యంలో సన్నిహితంలో ఉండి దేవునితో సమాధానం నిలిచేవారునే ఉండాలి. అది తెలుసుకోగలిగిన వారు ఉండాలి. కానీ ఇక్కడ కయ్యూను దానిని ఎంత మాత్రం లక్ష్య పెట్టలేదు కాబట్టి ఆయన తీసుకొచ్చిన అర్పణని దేవుడు అక్కడ అంగీకరించలేదని. ఆయన తీసుకొచ్చిన అర్పణ ఆయన త్రోసివేశారు. మరి త్రోసివేసేటప్పుడు ఆయనకి ఏమొస్తుంది? అదేవిధంగా ఇక్కడ యోహాను 4:23 చూడము. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అక్కడ యథార్థంగా ఆరాధించడం ఏమిటి? ఈ కయ్యం తీసుకొచ్చిన అర్పణ ఎటువంటిదంటే ప్రేమ లేని అర్పణ అండి. దేవుని ప్రేమించేవారం అయితే ఆయన మాటలు మనం హృదయపూర్వకంగా తీసుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాసపడేవారునే ఉంటాం. మొట్టమొదటి దేవుడిని గౌరవించాలి. దేవుడు మనం ఎలా రమ్మన్నారో అది గ్రహించుకోవాలండి. ఆయన ఎలా రమ్మన్నారైనా నిందారహితులుగా రావాలి. నిందారహితులుగా రావాలంటే ఇక్కడ కూడా మనం గ్రహించుకోవాలి. మన పూర్వం చేసిన పాపములు ఇక్కడ మనం పరిష్కరించుకోలేము. పూర్వం చేసిన పరిష్కరించుకోవాలంటే దేవుడు సిద్ధపరిచింది మనం అంగీకరించేవారునే ఉండే. దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచారు? లోక పాపమును మోసుకుని పోయే దేవుని కుమారుని కింద దేవుడే మనకు సిద్ధపరిచారు కాబట్టి మన పాపలు మనం గ్రహించుకున్నాం కాబట్టి ఆ గ్రహింపుని బట్టి అది కుమారుని మనం స్వీకరించి ఆ కుమారుని మనం దేవుని వద్దకు తీసుకుని వచ్చి దేవునితో ముందు మనం సమాధాన పడేవారునే ఉండాలి. అందుకని ఆయన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. 1 కొరింథీయులు 1:9 ఉంటుందండి. తన కుమారుని మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎవరి సహవాసంలోకి వచ్చాం? ఇందుకు మనం వచ్చేది ఎవరి సహవాసంలోకి వచ్చామండి? అది కుమారుని సహవాసంలోను తండ్రి యొద్దకు వస్తున్నామండి. ఇది దేవుని యొద్దకు రావాల్సిన విధానం అండి. అందుకే మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఆ రక్షణ సువార్త ద్వారానో కుమారుని ద్వారానే దేవుని యొద్దకు వచ్చాం కాబట్టి ఆ కుమారుని ద్వారానే మనం దేవుని సమాధాన పరుచుకునే వారునే ఉండాలి. ముందు కుమారుని కనపరుచుకునే వారునే ఉండాలి. పరిశుద్ధ సిలువు చాటు మనం మరుగుపరుచుకునే వారునే ఉండాలి. కానీ ఇక్కడ కయ్యూను ఆ విషయంలోనూ ఆయన ఎంత మాత్రం శ్రద్ధ పెట్టిన వారు కాదు. కేవలం ఏం తీసుకొస్తున్నాడు? అర్పణలు మాత్రం కానుకలు మాత్రం తీసుకొస్తున్నాడు. కానుకలు ఏనాడు కూడా పాప పరిహారం అవుతండి. అంటే దేవునితో సమాధానం పరచబడలేమండి. దేవునితో సమాధానం పరచబడాలంటే కుమారుని యొక్క రక్త బలిని మనం అంగీకరించి ఆ బలిని మనం ప్రభు దగ్గర తీసుకొచ్చేవారునే ఉండాలి. నా కోసం ప్రభువే బలి అయ్యారు. ఇదిగో క్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, క్రీస్తుతో నీ సహవాసం చేస్తున్నాను, ఆయనలా మార్చబడ్డాను, ఆయనతో కలిసి నేను నీ సన్నిధానికి వస్తున్నాను. వాక్యముతో రావాలి. అంటే దేవుని వాక్యంతో దేవుని సమీపించి మన నిందారహితులుగా మనం జీవించేవారునే ఉండాలి. అది ఎక్కడ నేర్చుకోవాలి? మనం దేవుని సన్నిధానంలోనే నేర్చుకుంటేనే ఆ విధంగా ముందుకు వెళ్ళగలుగుతామండి. మరి అబ్రహాము 24 సంవత్సరాలు దేవుని దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన పరిపూర్ణుడు అయ్యే సమయంలోనే దేవుడికి ఆయన ఒక నిబంధన చేసి దేవుడే నిబంధన చేశారండి. ఇదిగో నేను నీతోనూ ఒక నిబంధనను చేస్తున్నాను. ఆ నిబంధన ఎప్పుడు చేశారు ఆయన? అక్కడ 24 సంవత్సరాలు జీవించిన తర్వాత 24 సంవత్సరాలు జీవించిన తర్వాత అప్పుడు నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదు. అందుకే దేవునితో నడుస్తున్నాం మనం రోజు కూడాను. దేవునితో మనం నడుస్తున్నప్పుడు దేవునితో నేర్చుకుంటున్న వారునే ఉండాలి. దేవుడి సన్నిధానం ఎందుకు ఉపయోగించుకోవాలి? మనం ఆయనతో కలిసి నడుస్తూ ఆయనలో నిలుస్తూ మనం ఆయన సహవాసంలోను అది కుమారుగా మారే విధంగా మనం ఇక్కడ జీవించేవారునే ఉండాలి. అలా జీవించామనుకోండి మన పేరు ప్రభు మారుస్తారు.
ఇగో మా ప్రకటన గ్రంథంలో కూడా ఉండదు, ఇక్కడ తెల్ల రాతి మీద కొత్త పేరు నేను వ్రాయుతును. కొత్త పేరు ఈ భూమి మీద మన తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదండి, అది దేవుడు పెట్టిన పేరు. ఇక్కడ అబ్రహాంకి ఎవరి పేరు మార్చారండి? ఇప్పుడు మన ప్రభు మన పేరును మార్చేవారని ఉండాలి. అందుకే ఆ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి, ఎటువంటి అర్పణను దేవుని వద్దకు తీసుకురావాలి. ముందు మనం అక్కడ పాపులమని గుర్తుంచుకునే వారమునే ఉండాలి. కానీ ప్రభు చెప్పినప్పుడు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కానీ కయ్యూని అర్పణని అంగీకరించలేదండి. అంగీకరించలేనప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే మనం కూడా ఒక అర్పణ తీసుకొస్తున్నప్పుడు మనం తీసుకోకుండా మన పక్కవాడి దగ్గర తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అదేవిధంగా నువ్వు ఇక్కడ ఏ పేరుకి తీసుకొచ్చిందేమో దేవుడు తీసుకున్నాడు, కయ్యను తీసుకుని అర్పణని దేవుడు అక్కడ లక్ష్య పెట్టలేదండి. ఎంత మాత్రం ఆ అర్పణ వైపు దేవుడు చూడలేదు. అమ్మా ఎప్పుడైతే అది తీసుకొచ్చిన అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదో ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కోపం మనలో వస్తుందంటే ఇంకా మనలో పాపం ఉందని అర్థం. ఇంకా మన క్రీస్తులా మారలేదు. వెంటనే దేవుగా పిలుస్తున్నప్పుడు ఎప్పుడైతే అర్పణ ఆయన స్వీకరించలేదో, తమ్ముడే అర్పణ స్వీకరించాడో ఆయనలో వెంటనే ద్వేషం వచ్చింది, ఈర్ష వచ్చింది, దాని స్థానంలో పాపం వచ్చింది. పాపం వచ్చేటప్పుడు ముఖం ఏం చేసుకున్నాడు? ఆయన చిన్నబుచ్చుకున్నాడు. ఆ చిన్నబుచ్చుకోవడం దేవుడు చూసి అప్పుడు ఆయనతో మాట్లాడతారండి. మూలవాక్యంలో చదువు. కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనునకు మిక్కిన కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీ కోపమేలా, ముఖం ఎంత చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవు. సత్క్రియ అంటే ఏమిటి? దేవుడు చెప్పిన పనులు చేయటం సత్క్రియ. వాక్యం ఏం చెప్తుందో అది మన జీవితంలో కొనసాగించుకుంటూ దేవునితో నడవటమే మనం అది సత్క్రియ అండి. ఈ లోక్రియలు కాదండి, అంటే ఆచారాలు కాదండి. ఆచారాలు చేస్తే మంచిది అనుకుంటాం మనం. ఆచారాలు చేస్తే దేవుడు దూరం అవుతాం, దగ్గర అవ్వండి. అది దేవుడు చెప్పిన పనులు చేయాలి మనం, అది సత్క్రియ. మనం సత్క్రియ చేసామనుకోండి దేవుని యొక్క మనం తల ఎత్తుకునే వారం ఉంటామండి. కానీ అది తల దించుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దేవుడు చెప్పిన పనులు కాదని చెప్పి మనం బయట ఆచారాలను బయట లోకం పనులు మనం చేస్తున్నప్పుడే దేవుడు మనకు పిలిచినప్పుడు దేవుని యొక్క మనం తల దించుకునే పరిస్థితి మనకు వస్తుంది. పాపం ఏమి తీసుకొస్తుందండి అమ్మా? పాపం ఎప్పుడు మనం తల దించుకునే విధంగా చేస్తున్నాం, కానీ తల ఎత్తుకునే విధంగా ఎవరు చేస్తారు? ఎప్పుడైతే దేవుని సత్యంలో నిలిచి ఉంటామో, దేవుడు చెప్పిన మనం చేసుకుంటూ వెళతామో అప్పుడు మనం తల ఎత్తుకునేవారునే. ఇప్పుడు అదే విషయం రేపు చెప్తున్నారండి. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుని ఉంటావు కదా. నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపం ఎక్కడ ఉంటుంది? నీ వాకిట్లోనే ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళినాను పట్టుకుంటుంది, నువ్వు లోపలికి వచ్చినాను పట్టుకుంటుంది. పాపం ఎలా మారిపోయిందండి అది? అందుకని ఈ మధ్యనే చూడండి అనేక ఊళ్ళల్లో చిరతపులులు వస్తున్నాయి అంటున్నారు. అంటే కాకిడంటే ఊరి చివరు ఉంటాయి, అక్కడికి పొదల్లో కూర్చుని అలా ఎల్లు వారిని ఏం చేస్తే పట్టుకుని మీద పట్టుకుంటాయండి. అదే పాపం అనుకోండి. మనం అలాగే వెళ్తున్నాం రోడ్డు మీద, ఆ పాపం వచ్చి మన మీద పడుతుంది. పాపం మనం పట్టుకుంటే
ఇంక మనం చేసే పనులు ఎలాగుంటాయి? అందుకని పాపంలో వచ్చే జీతము మరణం. అదే మనం సత్క్రియ చేస్తే ఆ సత్క్రియ వల్ల మనకేమొస్తుంది? ఆ దేవుడే మనతో నడుస్తారు కాబట్టి ఆయన ఉన్నప్పుడు మన దగ్గర పాపం రాదు, చీకటి రాదండి. వెలుగుతో నడుస్తున్నాం అనుకోండి, వెలుగు సంబంధులుగా వెళుతున్నాం అనుకోండి, మన మీద ఏనాడు కూడాను సాతాను దాడి రాదండి. కానీ ఎప్పుడైతే మనం దేవుని సత్యాన్ని పక్కన పెట్టేస్తామో, వెలుగులో నడవడం మన చీకటిలో నడవడం మొదలు పెడతామో, సత్క్రియలో మనలో లేకపోతే, సత్క్రియని వెలుగు మనలో లేకపోతే, చీకటిలో అక్కడ 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 దాక్కుని ఉన్నటువంటి పాపం అనేటువంటిది మృగం ఏం చేస్తుంది? వెళ్ళిన వారి మీద దాడి చేస్తుంది. అది దాడి చేస్తే అక్కడ మనకి ఏమొస్తుంది? ప్రాణాపాయం వస్తుంది రాదండి. కేవలం మనలో ఏముండాలి? అక్కడ సత్క్రియ అనేటువంటి వెలుగండి. నేను లోకమునకు వెలుగునే. దేవుని చిత్తం మనం నెరవేర్చడమే సత్క్రియ అండి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటామో ఆ సత్క్రియ అనే వెలుగులో నడుచుకుంటాం కాబట్టి మనం ఏ విధమైన దాడుల్లో కూడా మనం అక్కడ లోపడమండి. అది మనకు కాపుదలు ఇస్తుందండి. అందుకే దేవుని యొద్దకు వెళ్తున్నాం మనం ఎటువంటి అర్పణను దేవుని యొద్దకు తీసుకుని వస్తున్నాం? మన సత్క్రియని తీసుకొస్తున్నామా, లేకపోతే ఏదో మనకు ఉన్నదని చెప్పి మన దాన్నే తీసుకువచ్చి దేవుని చిత్తాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. దేవుని చిత్తం ఏమిటి? నిందారహితులుగా మనం దేవుణ్ణి అనుసరించాలి. మరి పాపులుగా మనం గుర్తించుకుని దేవుని యొద్దకు వచ్చి మనం పరిష్కరించుకుంటున్నామా, దేవుని కనపరుచుకుంటున్నామా, లేకపోతే మన నీతిమంతులు అని మనం అనుకుని మన నీతిని తీసుకొచ్చి మన దేవుని కనపరుచుకోవడం. మన నీతి ఎలా ఉంటుంది? కేవలం మురుకు గుడ్డల వల్లే ఉంటుందండి. ఇప్పుడు దేవుని వద్దకు వస్తున్నాం మనం. ఆయన వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకురావాల్సింది ఏమిటండి? దేవుని చిత్తాన్ని తీసుకురావాలి. ఆయన ఏమి తీసుకురామంటున్నారో దాన్ని తీసుకుని వచ్చేవారునే ఉండాలి. అది గ్రహించుకున్నాం అనుకోండి, అది గ్రహించుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? మనం దేవుని సన్నిధానంలోనే. దేవుని సన్నిధానం నేర్చుకుని ఆయన ద్వారా విన్న దానిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చేవారునే ఉండాలి. అదేవిధంగానే ఇంకా మనం ముందుకు వెళ్తూ చూడండి, లోకాసువార్త 15:37 చూడము. 15:37-32 వస్తున్నారు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు కథం చూడండి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు. వస్తున్న చూసి దేవుడు సంతోషపడ్డారు. దేవుడు సంతోషపడి ఎదురు వెళ్ళి ఆయన వస్తున్నప్పుడు తప్పిపోయిన కుమారుడి వద్దకి ఆ మనుషుల్ని పంపించి ఆయన శుభకి మాసిపోయిన బట్టలు ఇప్పించేసి కొత్త బట్టలు తొడిగించి, కాళ్ళగా చెప్పులు తొడిగించి, అదే చేతులు ఉంగరాలు తొలగించి ఆయనని ఘనంగా తీసుకుని వస్తానికి అన్నీ సిద్ధం చేశారండి. కాబట్టి అవన్నీ జరుగుతున్నప్పుడు ఈ పెద్ద కుమారుడు అక్కడికి వచ్చాడు. అది అక్కడి నుంచి వచ్చాడు, పొలం నుంచి వచ్చాడు. వచ్చేటప్పుడు ఇంటికాడ ఏం జరుగుతుంది? పెద్ద అడావుడిగా ఉందండి. ఏమిటి అడావుడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అడిగితేనే, మీ తమ్ముడు మళ్ళీ తిరిగి మీ ఇంటికి వచ్చేస్తున్నాడు. వస్తున్నాడు కాబట్టి మీ నాన్నగారు ఆయన్ని ఘనపరుస్తూ ఆయన చెప్పులు తొడిగించి, ఉంగరాలు తొడిగించి, బట్టలు తొడిగించి ఘనంగా ఇంటిలోకి తీసుకుని వస్తున్నారు. ఆ అడావుడే ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అని వెంటనే కోపం వచ్చేసింది. ఆస్తినంతా పాడు చేసి ఇప్పుడు ఇంటికి వస్తున్న వాడికి ఏమో నువ్వు ఆదరిస్తావా? ఎప్పుడు నీతోనే ఉంటానా నేను, కానీ నా గురించి పట్టించుకోవా? అంటే ఏనాడైనా సరే నాకు మంచి భోజనం ఏర్పాటు చేయడానికి విందు భోజనం ఏర్పాటు చేసావా? ఇప్పుడు నిన్ను వెంబడిస్తున్నా నాకేమోను ఏది నన్ను అది ముందు పెట్టలేదు, కానీ తప్పు చేసి పాపం చేసి నీకు దూరం అయిపోయిన వాడికి అన్నీ సమకూర్చి పెడుతున్నావు. ఎందుకు ఇది ఈ ఆలోచన ఏ విధంగా పాపం తీసుకొస్తుందండి? ఈ ఆలోచన దేంతో పోలుస్తారంటే, యేసయ్య లోక పాపం మోసుకుపోవడానికి వచ్చారు. యేసయ్య పాపుల కోసం కార్యాలు చేస్తారు,
కానీ ఆయన కార్యాలు చేసినప్పుడల్లా కూడా ధర్మశాస్త్రం ద్వారా నడుస్తున్నటువంటి పరిశీలు శాస్త్రాలు ఏం చెప్పేవారు? పాపులు ఇంటికి వెళ్తావా, నువ్వు పాపులు నువ్వు ఆదరిస్తావా, వాళ్ళని నువ్వు అన్ని అన్ని వ్యాధుల్లో కార్యాలు చేస్తావా అని చెప్పి ఆటంకాలు పెడుతూనే వచ్చారు. కానీ ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి? అందుకని ఆయన ఈ లోకాన్ని ఎందుకు వచ్చారండి? ఆయన తప్పిపోయిన గొర్రెలను వెతికి రక్షించడానికి వచ్చారు. కానీ అక్కడ తప్పిపోకుండా తనతో పాటు ఉన్న గొర్రెలను రక్షించడానికి వచ్చారు. మరి ఇంతవరకు కూడా ప్రభుతోనే ఉండి తండ్రితోనే ఉండి తండ్రితోనే జీవిస్తూ ఉన్నవారు ఆయనలోనూ కూడాను ఎటువంటి స్థితి, ఎటువంటి ఆలోచన ఉన్నది? ఇప్పుడు వాక్యం అంతా ఎక్కడ ఉన్నది? వాక్యం ఏం కోరుతుందండి? ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం కోరుతుంది? పాపానికి శిక్షను కోరుతుంది. కానీ ప్రభు ఏం కోరుతున్నారు? ఆయన కృపలోంచి రక్షించబడాలని కోరుతున్నారు. మరి మనం కృప ద్వారా రక్షించబడాలా, లేకపోతే అక్కడ ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడాలా? ఈ చిన్న వ్యత్యాసం మనం గుర్తించుకుంటే దేవుని కృపలో నిలబడడానికి మనం ప్రయాసపడతాం. అండ్ దేవుని కృప మనం చేయలేని దానిని ఆయన చేసి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకంటే మనం చేయలేము ఆ పని, కానీ మన కోసం ఎవరు చేశారు ఆ పని? ఆయనే చేశారు. కాబట్టి అది దేవుని కృప అండి. ఇక ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేము, కానీ మన కోసం ఎవరు నెరవేర్చారు? ఆయనే నెరవేర్చారు. కాబట్టి ఆయన మన కోసం బలి అయ్యి ఆ పాప పరిహారం చూపించారు. కాబట్టి ఆ బలిని మనం ప్రభు దగ్గర తీసుకుని వచ్చేవారునే ఉండాలి. అదే మనం పరిపూర్ణంగా మనం ప్రభుని స్వీకరించి ప్రభు ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళేవారునే ఉండాలి. ఇది మనం దేవుల్లో నేర్చుకోవాల్సిన విధానం అండి. ఎప్పుడు కూడా మన జీవితం ఎప్పుడు కూడాను పరిపూర్ణంగా దేవునికి అర్పించుకునేవారునే ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ పరిపూర్ణత కాకుండాను ఈ లోక సంబంధ విషయాల్లో మనం ముందు ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వస్తాము, దేవుని పక్కన పెట్టేస్తాం, ఈ విషయాలకు మొదటి స్థానం ఇస్తాం. అలా ఇవ్వటం వల్ల మనం దేవుని దగ్గర అవుతామో దూరం అవుతాం. ఎందుకనే ఈ తప్పిపోయిన కుమారుడు అదేవిధంగా ఇంట్లో ఉన్న కుమారుడును ఇద్దరు ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళండి? అది దేవుని దృష్టిలోను తప్పు తెలుసుకుని వచ్చి తన తప్పును తెలుసుకుని దేవుని క్షమాపణ పొందుకున్నవాడు గొప్పవాడా? దేవునితోనే ఉండి తమ్ముడి మీద కనికరమ్మ లేని వాడిగాను వాడికి ఎందుకు చేస్తున్నావు ఎన్నీను అని అడిగిన వాడు మంచోడు. నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు, నీ కోసం వచ్చి విందులు చేయక్కర్లేదు, నువ్వు నా వాడివే కాబట్టి నాలోనే ఉంటావు కాబట్టి ఇవన్నీ మనం చెయ్యక్కర్లేదు. కానీ వీడు తప్పిపోయి అటు చనిపోయి మళ్ళీ బతికాడు, ఇప్పుడు అంతకని నేను విందు బోధలు చేస్తున్నావు, ఇందు నీయే కదా. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి దేవుని సంతోష పెట్టాడండి. కానీ దేవునితోనే ఉన్న కుమారుడు, ఆయనతోనే ఉన్న కుమారుడు దేవుని సంతోష పెట్టాడా, దుఃఖ పెట్టాడా? ఈ వ్యత్యాసం మేము గుర్తించాలండి. దేవునితోనే ఉంటున్నాం మనం దేవుని సంతోష పెడుతున్నామా, తప్పిపోయి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన దేవుని సంతోష పెట్టే విధంగాను దేవుని దగ్గర జీవిస్తున్నప్పుడు మనం సంతోషపడి దేవునితో కలిసి మనం పండుగ చేసుకునే వారునే ఉండాలి. ఏ విషయంలో సరే మరి ఎవరితో తోడి నడవాలి? ఇక్కడ దేవునితో కలిసి నడిచేవారునే ఉండాలి. దేవుడు చెప్పిందే మనం చెయ్యాలి తప్ప మన సొంత ఆలోచనలు మనం చేయకూడదండి. ఆయన ఏం చేస్తారో చూసి అది గ్రహించుకుని దేవునితో కలిసి మనం సంతోషపడేవారునే ఉండాలి. కానీ పెద్ద కుమారుడు దేవునితోనే ఉన్నాడు, కానీ ఆ యొక్క తండ్రి చిత్తాన్ని తెలుసుకోలేకపోయాడు. తండ్రిని సంతోషపెడతాం అనేసి ఆయన తండ్రిని కూడా అక్కడ గాయపరిచేవాడి కింద ఉన్న అదే పునరుత్థానం సిలువులండి. అంటే ఏ విషయంలో సరే మనం ఎలా ఉండాలి? నిందారహితంగా దేవుని సంతోష పెట్టేవారునే ఉండాలి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తులో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో దేవుడు కూడా మనం అలాగే ఉండాలని కోరుకుంటారు. ఇంకా మనం ముందుకు వెళితే చూడండి, మత్తయి సువార్త 21:42 చూడము.
ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి మూలక తలరాయి అయ్యను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది ప్రభు వలనే కలిగిను. ఇది మన కనులకు ఆశ్చర్యం ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీ మీరు లేఖనములో ఎన్నడును చదవలేదా? చదవ. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. మన జీవితానికి పునాది రాయి ఎవరు? దేవుడే. యేసు క్రీస్తు అనేటువంటి పునాదిని వేసుకుని మన భవిష్యత్తుని మనం కట్టుకుంటున్నామా? క్రీస్తుని పక్కనే పెట్టి ఈ లోకాన్ని బట్టి మనం పునాదిని కట్టుకుంటున్నాం. ఇక్కడ మన ఆత్మీయ పునాది ఎవరు? క్రీస్తు. క్రీస్తు మనం పక్కన పెట్టేసి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఆ పునాది కాదండి. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకి అది తలరాయి. ఎందుకంటే క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడి క్రీస్తు ద్వారా మనం దేవుని దగ్గర సమీపిస్తేనే మన రక్షణ. మన క్రీస్తుని కాదని మనం పక్కన పెట్టేసి దేవుని సమీపించాలనుకున్నాను, మనం పక్కన పెట్టేసిన రాయే మనకు మూలక తలరాయి అవుతుంది. అంటే దాని ద్వారానే కట్టుకోవాలి తప్ప మనం వేరే విధంగా కట్టుకోవడానికి అవకాశం ఉండదు. మన దోషి వేసినంత మాత్రాన దాని విలువ తగ్గదండి. అది రాయి ఎప్పుడు విలువైన రాయే. అదే మనకు మూలక తలరాయి, అదే మన భవిష్యత్తుకి అదే పునాది రాయి. ఆ పునాది రాయి ఎవరు? క్రీస్తు అండి. ఆయన ద్వారానే దేవుని యొద్దకు రావాలి. అదే మనకు మొదటి బలి అవ్వాలి. యేసయ్య నా కోసం మరణించాడు, యేసయ్య ద్వారా నేను జీవిస్తున్నాను, ఇదిగో కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నాను, క్రీస్తుతో కలిసి నేను మందిరానికి వస్తాను అంటే దేవుని వాక్యంతో కలిసి మందిరానికి వస్తాను, ఆయన జీవించే విధానాన్ని నేను మార్చుకుంటాను, అలాగే జీవిస్తాను మన తీర్మానంతోనే దేవుడితో మనం ఏం చేయాలి? ఒక నిబంధన చేసుకుని దేవుడు చేసే నిబంధనకు మనం లోబడి ఆ నిబంధనకు బద్దులుగా మనం దేవుని అనుసరించేవారు ఉండాలి. కానీ మన పాపాన్ని మనం ఒప్పుకోకుండాను మన దేవుని వద్దకు వచ్చామనుకోండి దేవుడిని అబద్ధకుని చేసిన వారు అవుతాం. అది క్రీస్తుని కాదని మనం వేరే విధంగా దేవుని వద్దకు వస్తే అది ఎలాగుంటుందో దొంగయు దోసుకున్న వాడును ఉన్నారు అని అనబడుదురు అని ఉంది. వాటి స్పష్టంగా యోహాను సువార్త స్పష్టంగా ఉంటుంది. దొంగలు దోచుకున్న వారై ఉన్నారు. అందుకే మనకి మూలాధారం ఎవరు? క్రీస్తు. కానీ అది గుర్తించుకోలేకపోయాడు కయ్యూను. తనకు ఉన్నదాన్ని బట్టి ఆయన అనుకుని నాకు ఇది ఉంది కదా నేను తీసుకుని ఇస్తాను అనుకున్నాడు, తీసుకుని వచ్చాడు. కానీ దేవుడి చిత్తాన్ని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి దేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టలేనందువల్ల ఆయనలో ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం ఉందంటే ఇంకోనో అప్పుడు పాపం ఆయనలో ఉన్నది. అంటే పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు. ఆ విధంగా ఎప్పుడైతే సమీపించాడో మొక్కం చిన్నపుచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు అంటున్నాడు అన్నమాట, నువ్వు ఎందుకు మొక్కం చిన్నపుచ్చుకుంటావు? నువ్వు కూడా మేలైన తీసుకొస్తే నువ్వు తల ఎత్తుకుంటావు కదా. ఇక్కడ మేలైంది ఏది? దేవుడు చెప్పిందేనే. దేవుడు చెప్పిందనే మనం తీసుకుని వచ్చేవారు. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తాం. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠా మహోత్సవం